ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి సౌలు కుమార్తె అయిన మీకాలును గురించి కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దావీదు సౌలు సైనికులలో ప్రజ్ఞావంతునిగా ప్రియ దేవుని బిడ్డలారా ఎదుగుచున్న దినాలవి. సౌలు ఈ దావీదు అంతకంతకు గొప్పవాడు అయినచో తన కుమారుడు యోనాతాను అధికారమునకు అడ్డు రాగలడని తలంచి దావీదు అడ్డు రాకుండా తొలగించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. రేపు రోజున నా అల్లుడు దావీదు రాజు అవుతాడేమో, అలా అవ్వకూడదు, నా కొడుకైన యోనాతానే రాజు అవ్వాలి అని తన యొక్క ఆలోచన, సౌలు యొక్క ఆలోచన. అయితే సౌలు కుమార్తె అయిన మీకాలు ఉంది కదా, దావీదును ప్రేమిస్తూ ఉండేది. ఆ విషయం సౌలుకి అర్థమైంది. దావీదుకు ఉన్నటువంటి ఆ కౌశలను బట్టి, అందమును బట్టి ఆమె అతనిపై ప్రేమ కలిగి ఉండేది. సౌలు అప్పుడు ఒక ప్రకటన చేయించాడు. ఏమిటి ఆ ప్రకటన అంటే, దావీదు మీకాలును భారీగా పొందడానికి గడువు దాటక ముందే వెళ్ళి 200 ముందేళ్లు తీసుకుని వచ్చి రాజుకు అల్లుడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అంటే శత్రువుని ఎవరైతే జయించి ఫిలిస్టీయులని వారి యొక్క ముందేళ్లు తీసుకొస్తారో నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు సౌలు. అది గమనించి దావీదు అలాగే చేశాడు. దావీదుకు మీకాలు భార్య అయిపోయింది. దావీదు వంటి యోగ్యుడు తనకు భర్త ఎగుట తనకు దొరికిన భాగ్యమని మీకాలు ఎంచుకున్నట్లు ఎక్కడా కనబడదు. దేవుని భయం కలిగిన భర్తను దేవుడిచ్చినందుకు నిజంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించలేకపోయింది. ఒకవేళ మీ భర్త దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు అయితే ఆ భర్తను బట్టి మీరు దేవుని స్తుతించాలి. దేవుడు మీకు మంచి భర్తనిచ్చినందుకు దేవుని మీరు స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తకున్న భక్తి హృదయాన్ని అర్థం చేసుకోలేని మీకాలు. వివాహ జీవితం అనేది దేవుని యొక్క దివ్య సంకల్పం, అది దేవుని తలంపు. కనుక వాక్యపు వెలుగు తెలిపే సత్యం ఏంటంటే, ఇక్కడ 2 సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనంలో దావీదు రాజైనది మొదలు తన హృదయంలో దేవుని సన్నిధికి సంకేతమైన దేవుని నిబంధన మందసము తిరిగి తీసుకురావాలని తలంపు దావీదుకి ఎప్పుడు ఉండేది. అందుకే అతడు తన రాజ్యాధిపతులను సమావేశపరిచి ఏ రీతిని నిబంధన మందసమును తిరిగి తమ మధ్యకు తీసుకురాగలనని విచారిస్తూ ఉండేవాడు. దైవ కార్యం ముందు చెయ్యాలనేది దావీదుకున్న దృఢమైన అభిప్రాయం. ఆనాడు ఎక్కడ దేవుని నిబంధన మందసం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడే తన ప్రజలకు జయం అనుగ్రహిస్తాడు అని నమ్మకము బాగా దావీదుకుండేది. అందువల్లే ఇశ్రాయేలీలు యుద్ధములో క్రితములో జయము రాలేదు కనుక ఇప్పుడు మందసాన్ని యుద్ధంలోకి తీసుకువెళ్ళాలి అనే అభిప్రాయం వాళ్ళకుండేది. దావీదు దేవుని సన్నిధి మాతో నుంటే మేము జయించగలము అనే అభిప్రాయానికి వచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా దావీదు హృదయంలోనున్న భారం. ఏ విధము చేతనైనా దేవుని మందసాన్ని తెచ్చుకోవాలి అనేది దావీదుకున్న మనసులో ఉన్న మంట. కానీ మీకాలుకు అట్టి విధమైన అభిప్రాయాలే ఉన్నట్లు మనకు కనబడదు. భర్తకున్న పవిత్రమైన దైవికమైన కోరికను అర్థం చేసుకొని తాను కూడా భర్తతో ఏకీభవించాలి అనే ఆలోచన, కోరిక లేని వ్యక్తి నా భర్తతో ఏకీభవించాలి ఈ విషయంలో అన్న ఆలోచన అసలు ఎక్కడ ఆవిడ కనబడదు. భర్త మనసే తనదై ఉండే ఆత్మీయ ఏకత్వాన్ని కలిగిన స్త్రీగా ఈమె ఎక్కడా కనబడదు. ఏకత్వం అనేది ఎక్కడా కనబడదు. భర్తదో ఒక దారి, ఆమెదొక దారి. తన తండ్రి వలె
అవసరమైనప్పుడు దేవునికి మొక్కి తక్కిన సమయాలలో స్వంత ఇష్టం చేర్చుకోవచ్చులే అనే స్వభావము మీకాలులో స్పష్టంగా కనబడింది. కష్టం వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన, లేకపోతే మన అభిప్రాయంతో ముందుకు వెళ్ళిపోవటమే. సౌలు అభిప్రాయం అదే, కూతురు మీకాలు అభిప్రాయం అదే. ఈనాడు చాలా మంది కుటుంబాలలో ఇదే స్థితి. భర్తదొక మాట, భార్యదొక మాట. చూడండి, భర్తదేమో ఎంతసేపు దైవికంగా దేవుని కార్యాల ఎడల ఆలోచన, భార్యది లోకానుసారమైన విషయాల్లో ఆవిడిది మీకాల్ది. ఇద్దరు చక్కగా ఏకీభించినట్లుగా లేరు. దైవ కార్యాలలో ఏకభావాన్ని కలిగి ఉండాలి భార్యాభర్తలు ఇద్దరూ కూడా. భార్యాభర్తలే ఇంత విరుద్ధ భావాలతో ఉంటే మరి కుటుంబంలో ఉన్న పిల్లల స్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో మెరుగ్గా ఎవరి ఆలోచనలు ఉంటాయి? భర్త ఆలోచనలు మెరుగ్గా ఉంటాయా? కనుక భార్య భర్తతో ఏకీభించడం మంచిది. భార్య మెరుగ్గా ఆలోచిస్తుందా? బెటర్గా ఉంటుందా ఆలోచన? కనుక భర్తతో భార్య ఏకీభించాలి. కనుక భార్యతో భర్త ఏకీభించాలి. తప్పేమీ లేదు. నీ కుటుంబం ఎక్కడ కూడా జారిపోకుండా ఉండాలి అంటే దూరంగా నీ ఇంట్లో ఎవరు ఆలోచిస్తారు? మీ పిల్లలు ఆలోచిస్తారా? వినండి, వాళ్ళ మాట వినండి. అంతేగాని పిల్లలు ఆలోచన మేము వినేది ఏంటండి? నా భార్య చెప్తే నేను వినేది ఏంటండి? నా భర్త చెప్తే నేను వినేది ఏంటండి? ఈ గోలుకు వెళితే కుటుంబాలు పతనావస్థలోకి వెళ్ళిపోతాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీకాలుదదే. దావీదు భక్తి కలిగిన వాడు, దేవునిని ఆయన సన్నిధిని బహుగా ప్రేమించేవాడు. రాజు కంటే దేవభక్తుడిగా తన బ్రతుకును వెళ్ళబుచ్చాలి అనే మనసు కలిగిన వాడు. నిజానికి ఒక దైవభక్తుడైన భర్తను కలిగి ఉన్నందుకు మీకాలు సంతోషించాలి కదా. ఆమెకి ఇవన్నీ నచ్చలేదు. నేను రాజు కూతురును, ఇప్పుడు దావీదు రాజు భార్యను, నా స్థాయి అంతా రాజు కుటుంబమే, ఒకప్పుడు రాజు కూతుర్ని, ఇప్పుడు రాజు భార్యని అని అహంభావమే గాని దేవుని దయ వల్లనే నాకు ఈ స్థితి ఉన్నది అనే అభిప్రాయం ఎక్కడా ఆవిడలో లేదు. ఈనాడు చాలా మంది దేవుడు ప్రేమించి యోగ్యులైన భర్తలనిస్తే వారి బట్టి దేవుని స్తుతించి సంతోషించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బదులు వారిలో చాలా మంది గర్వమే. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నీవు ఆ స్థాయిలో ఉన్నావు అంటే నీ భర్తను బట్టే కదా నీకు ఆ హోదా. గమనించండి, అలాంటి భర్తను దేవుడు నీకు ఇచ్చాడు కదా, కానీ ఎక్కడ దేవుడిని నువ్వు స్తుతిస్తున్నావు? కనుక అట్టి వారి విషయమై దేవుడు చాలా దుఃఖం కలిగి ఉంటున్నాడు. నేను సర్వదా దొరసానినే అని తలంచే స్వభావము స్త్రీలు, ప్రియ దేవుని బిడ్డలారా, అది అన్నటికీ ఆశీర్వాదం కాదు. దేవుణ్ణి ఎరిగిన స్త్రీలుగా, వినయ మనసు కలిగిన వారుగా అనే తలంపు కావాలి. దావీదు దేవుని నిబంధన మందసాన్ని తిరిగి తెచ్చు సందర్భములో దావీదుకి ఇప్పుడు మనసులో ఎంతో సంతోషం అన్నది. ఎన్నాళ్లకు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్నాం, సంతోషభరితుడైపోయాడు. ఆనందము హద్దులు తెంచుకుంది. దేవుని బిడలారా, సంతోషభరితులైపోయారు. దేవుని స్తుతించే గొప్ప మనసుతో దావీదు నుండి ఉన్నాడు. కనుక మీకాలు తన మనసులో దావీదుని హీనపరిచింది. భర్త దైవావేశంలో దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ, కనుక ఈ మాటలు మనం గమనించినట్లయితే అతడు దేవుని సన్నిధిలో ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉండగా ఎంతో ఎంతో ఆనందంతో గంతులు వేస్తూ, తన పై వస్త్రం కూడా కాస్త జారితే మీకాలు కిటికీలోంచి చూచి దావీదుని అనరాని మాటలు. ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దావీదు నిండుకున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. అతనికి వచ్చిన తలంపు, నేనును నా ఇంటి వారిని కూడా ఆనందములో పాలు తీసుకోవాలి, పాలు పంచుకోవాలి ప్రియ దేవుని బిడలారా అనే ఉద్దేశం. కానీ అతడు దైవావేశంలో ఉండగా మీకాలు కిటికీలను చూచి ఆవిడి అనే మాటలు నిజంగా చాలా బాధ కలిగిస్తాయి. ఏమంటుంది అంటే, హీన స్థితి కలిగిన పనికత్తులు చూస్తుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్లుగా రాజు అయిన నీవు ఇంత ఘనముగా కనబడితివి అని అపహాస్యం చేసింది. మనసులో నీచిపరుచుకుంది.
ఇప్పుడు భర్తను, రాజును, దేవుని బిడ్డలారా, ఆత్మావేశంతోనున్న శ్రేష్ఠుడైన వ్యక్తిని పలువురు సామాన్యుల ముందు అపహాస్యం చేసి తోలనాడిన స్త్రీగా నిజంగా మీకాలు మనకు అక్కడ కనబడుతుంది. నిజంగా దేవుడు కూడా ఆమెని కేవలము గొడ్రాలుగా చేశాడు, భర్తని అవమానపరిచినందుకు. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్న దావీదు ఎంత స్థాయిలోకి వెళ్ళినా దేవుని స్తుతించేవాడు. కానీ మీకాలు ముందు చూసారా, ఆవిడ దేవుణ్ణి స్తుతించకపోగా స్తుతించేవారిని బట్టి అవమానముగా మాట్లాడుట వల్ల తన ఇగో, నేను రాజు కూతుర్ని, నేను రాజు భార్యని. దేవుని బిడలారా, కనుక తన భర్తని నలుగురిలో హీనపరిచిన స్త్రీగా కనబడినందువల్ల దేవుడు ఆమెను హీనపరిచాడు. నీ భర్తని హీనపరిచావు, దేవుడు నిన్ను హీనపరిచాడు. కనుక చాలా వేదనకరమైన పరిస్థితి మీకాలు చవి చూడాల్సి వచ్చిందని మీరు గమనించాలి. కనుక ఈ ఉదయకాలం మందు భక్తి విలువ ఎరగని మీకాలు, భర్త విలువ ఎరగని మీకాలు. భక్తి విలువ తెలియదు, భర్త విలువ తెలియదు. నిజంగా చాలా విషాదకరమైన ఆ మీకాలుగా మనకు కనబడుతుంది. కనుక అలాగును కాకుండా భక్తి విలువను గమనించేవారిగా, భర్త విలువను గమనించేవారిగా మనముందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు భక్తి విలువ తెలియని మీకాల వలే కాక భక్తి విలువ ఎరిగిన వారిగా మేము ప్రభువా, భక్తి చేసేవారి విలువ మేము గమనించేవారిగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైనా ఏ విషయంలోనైనా భక్తి చేసేవారిని తోలనాడే పరిస్థితిలో మేముంటే క్షమించి ప్రభువా, మీ కొందనాలు వారిని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదో చూసుకొని మరి గర్వించింది మీకాలు, కానీ నిజంగా సంతానము లేనటువంటి విధంగా ఆవిడని చేసి ఉన్నారు. చాలా విచారకరమైన విషయం. భర్త విలువ తెలియని మీకాలు, భక్తి విలువని తెలియని మీకాలుగా ప్రభువా. కానీ దావీదు మాత్రం గుండెల నిండా నిండిపోయింది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, నన్ను ఎలా నిలబెట్టాడు. కనుక మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప అయి ఉన్నాం అని దావీదు ప్రభువా ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించేవాడు. అట్టి విధంగా మేము కూడా మిమ్మల్ని స్తుతించే వారి గురించి మీకాలు లాంటి మనసు ఉన్నట్టయితే తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ ఆత్మ పూర్ణులుగా ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించువారుగా ఉంచండి. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి వారికి భక్తిలో ఉన్న శక్తి, భక్తిలో ఉన్న విలువ, ఆశీర్వాదాన్ని పొందడానికి కృప దయచేసి వారు ఏ పరిస్థితుల్లో, ఏ బలహీనతల్లో ఉన్నా ఇప్పుడే స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి వారి కలిగిన ప్రతి కష్టం, ప్రతి వేదన, ప్రతి బాధ నుండి మీరు విడిపించి మీ సాక్షులుగా నిలబెట్టి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆయుష్, ఆరోగ్యాలతో నింపి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.